కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో భారీ ఈదురుగాలులతో వర్ష బీభత్సం సృష్టించింది. దాంతో బాన్సువాడ కేసీఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఇంటిపై పడుకున్న ప్రభు అనే వ్యక్తి నిద్రలేచి నిలబడగానే ఒక్కసారి స్పీడ్ గా ఈదురుగాలులు రావడంతో డాబాపై నుంచి ఎగిరి కింద పడి మృతి చెందాడు. ఈదురుగాలులు నడిచే సమయంలో పెద్ద శబ్దం విని బిల్డింగ్ నుంచి అందరూ బయటకు వచ్చి చూసేసరికి ప్రభు కింద పడి తల పడి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ మార్నింగ్. ఏదైతే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీభత్సం సృష్టించింది. అయితే నిన్న సోమవారం సాయంత్రం నుంచి గాలులు ఒక మాస్తారుగా వీడ్చినప్పటికీ అదేవిధంగా రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున దాకా కూడా ఈదురుగాలితో కూడిన వర్షం అనేక ప్రాంతాల్లో అటు బాన్సువాడ గాని తర్వాత ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని కోటగల్లి ప్రాంతంలో గాని అదేవిధంగా ఈ వేల్పూర్ అమినాపూర్ విలేజ్ దగ్గర గాని అనేక చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలు నేలకూరిగి మొత్తానికైతే ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిన్న వీచిన గాలుల్లో ఒక విషాదం అనేది చోటు చేసుకుంది. బాన్సువాడ మండల కేంద్రంలోని ఏదైతే కేసీఆర్ కాలనీ బెడ్రూమ్ మీద డాబా మీద పడుకున్న ప్రభు అనే వ్యక్తి ఆ ఈదురుగాళ్లకు ఒక్కసారిగా వచ్చిన ఇసుక తుఫాను మరిపించే విధంగా వచ్చిన ఆ ఈదురుగాళ్లకు ఆయన ఒక్కసారి ఆ డాబా మీద నుంచి కింద పడిపోయి ఆయన మృత్యువాత పడ్డాడు. అయితే అతని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర అది అక్కడైతే బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మొత్తానికైతే ఈ రోజు ఉదయం నిజామాబాద్ నగరంలో పూర్తిగా విద్యుత్ స్తంభించిపోయింది. నిన్న రాత్రి 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కోటగల్లి ప్రాంతం గాని ఇక్కడ జెండాగుడిగే ప్రాంతం గాని తర్వాత ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఈ గంగస్థాన్ ఏరియాలో గాని ఆ కంఠేశ్వర్ ప్రాంతంలో గాని ఈ నగరంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా విద్యుత్ అంతరాయమే ఉంది. ఇంతవరకు కూడా సరఫరాలు ఇంకా చోటు చేసుకోలేదు. అయితే ప్రధానంగా ఈ మంగళవారం ఉదయం తెల్లవారుజామున ఇక్కడైతే ప్రధాన రహదారుల ఇక్కడ మాదాపూర్ నందిపేట రహదారిలో రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్లను గాని తర్వాత అనేక ప్రాంతాలలో విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలను జేసీబీల సహాయంతో ఇప్పుడిప్పుడే తొలగిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం సిపి సాయి చైతన్య ఆయన అనేక ప్రాంతాలు ఎక్కడైతే ఈ రాకపోకలకు ఇబ్బందికరంగా మారిన చెట్లను గాని తర్వాత అక్కడ ఉన్న ఆ ప్రాంతాలలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఆయన ఈ రోజు ఉదయం నుండే పర్యటించి ఎక్కడికక్కడ అక్కడున్న స్థానిక పంచాయతీ అధికారులకు గాని తర్వాత ఇక్కడ ఉన్న పోలీసులకు గాని ట్రాఫిక్ పోలీసులకు గాని అనేక రకాలుగా సూచనలు చేస్తూ ఆ రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్లన్నింటినీ తొలగించడం జరిగింది. అయితే ఈ మొత్తానికి ఈ 2 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రజలకు ఆయన సూచిస్తున్నారు. సునీత, అయితే సాయిలో ఈ పరిస్థితికి సంబంధించి బాన్సువాడ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారు? ఏదైతే బాన్సువాడ ప్రాంతంలోని నసరులాబాద్ మండలం గాని బాన్సువాడ గాని అక్కడ బిరుకూరు గాని తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా జుక్కల్ ప్రాంతంలో కానీ మద్నూరులో అత్యధికంగా 5.7 ఏదైతే సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇక్కడ కామారెడ్డి ప్రాంతంలో గాని తర్వాత నిజామాబాద్ ప్రాంతంలో గాని పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. అయితే నిన్న జరిగిన సంఘటన విషాద ఘటనకు సంబంధించి మాత్రం పిడుగులు పడడము తర్వాత ఈ ఈదురుగాలు రావడం అనేది పూర్తి స్థాయిలో బాన్సువాడ ప్రజలలోకి నెట్టింది. అయితే అక్కడున్న ప్రజలను అక్కడున్న అధికారులు గాని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఏదైతే పురాతన ఇళ్లలో ఉండరాదు వాటన్నిటిని ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పేసి అక్కడున్న అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే గాల్లో వచ్చినప్పుడు గాని ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు గాని ఎక్కడ కూడా ఆ చెట్ల కింద గాని తర్వాత ఇంకో కొన్ని ప్రాంతాలలో విద్యుత్ ఏదైతే ఆ కిరణాలు సంక్రమించే ప్రాంతాలలో అక్కడ ఉండరాదు, ఆ పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఇళ్లలోనే ఉండి వారు సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఆదేశిస్తున్నారు. రైట్ సాయిలు, థ్యాంక్ యూ. ఆయన ఫోన్ జేబులో ఫోన్ ఉండే ఆయన
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో భారీ ఈదురు గాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. దాంతో బాన్సువాడ కేసీఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఇంటిపై పడుకున్న ప్రభు అనే వ్యక్తి నిద్రలేచి నిలబడగానే ఒక్కసారి స్పీడ్ గా ఈదురు గాలులు రావడంతో డాబాపై నుంచి ఎగిరి కింద పడి మృతి చెందాడు. ఈదురు గాలులు నడిచే సమయంలో పెద్ద శబ్దం విని బిల్డింగ్ నుంచి అందరూ బయటకు వచ్చి చూసేసరికి ప్రభు కింద పడి తల పడి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈదురు గాలులకు ఒక షాప్ ముందర వేసుకున్న రేకుల షెడ్ విరిగి పడడంతో అక్కడ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. షాపు పేర్లకు సంబంధించిన ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. ఒక ఆటో మురికి కాల్వలోకి వెళ్లింది. మరో చోట అరటి పండ్ల అమ్మే బండి విరిగి రోడ్డుపై వచ్చి పడింది. ఆయన ఫోన్ జేబులో ఫోన్ ఉండే ఆయన చూడు ఒకసారి